హాయ్ గైస్, టుడే నేను ఆలూతో ఒక రెసిపీ తయారు చేస్తున్నాను అనమాట. ఆలు చిక్కుడుకాయ ఫ్రై, ఈ రెండింటి కాంబినేషన్ లో చాలా బాగుంటది. ఫస్ట్ ఆలూని అయితే బాయిల్ చేసుకోవాలి. దానికోసం నేను కుక్కర్లో వేసేసుకున్నాను. 2 విజిల్స్ వచ్చేసరికి బాగా కర్రీకి సరిపడాలాగా ఉడికిపోతాయి. ఒక హాఫ్ కేజీ ఆలు అయితే తీసుకున్నాను. ఒక పావు కిలో చిక్కుడుకాయలు కూడా ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నాను అనమాట. దీన్ని కూడా బాయిల్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ ఒక బౌల్ తో వీటిని బాయిల్ చేస్తాను. చిక్కుడుకాయలు కూడా పెట్టేశాను. ఇవి కూడా ఉడకబెట్టేసుకుందాము. పొటాటో తొందరగా ఉడకవు, కానీ చిక్కుడుకాయలు తొందరగా ఉడికిపోతాయి. అందుకనే రెండు కంబైన్ చేయకుండా వేరువేరుగా ఉడకబెడుతున్నాను. 2 విజిల్స్ అయితే వచ్చినాయి. ఆఫ్ చేసేసుకుంటున్నాను. చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయి వచ్చినాయి. ఒకసారి ఇలా చూసుకుందాము. కొంచెం ఉడకాలి. చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయినాయి అనమాట. ఇది కూడా బంద్ చేసేసుకున్నాము. చేసుకుని దీన్ని వడగట్టుకోవాలి. ఆలు ఏమో పీల్ చేసుకుని ఒక్కొక్క ఆలుని 4 పీసెస్ గా కట్ చేసుకోవాలన్నమాట. నేను కర్రీ చేసుకోవడానికి కళాయి అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకుని ఆయిల్ పోసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్ ఆయిల్ అయితే పడుతుంది. ఇది కొంచెం ఫ్రై ఐటమ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక అర కప్ అయితే పోసుకుంటున్నాను. ఇందులో ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. కొంచెం మినపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసుకుని ఇట్లా ఫ్రై చేసుకుందాం. పోపు అయితే వేగిపోతుంది. అందులో ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. పోపు వేగిపోయిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు, ఉల్లిపాయ. నేను మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 4 అయితే వేస్తున్నాను. గ్రేవీ కావాలి కదా రైస్ లో కలుపుకోవడానికి. పచ్చిమిరపకాయలు ఒక 6 వేసాను. ఇందులో ఘాట్ అన్నది పచ్చిమిరపకాయలను, మనం కారం అన్నది యూజ్ చేయము. సో మనకి కారాన్ని బట్టి స్పైసీని బట్టి వేసుకోవచ్చు. ఒక స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను నేను. కావాలంటే తర్వాత వేసుకుందాం. ఇది మగ్గుతుంది. మగ్గడానికి మూత పెట్టేసుకుందాం. నేను ఒక అంగుళము అల్లం, ఒక 6 వెల్లుల్లిపాయలు అయితే వేసుకుని దంచుకుంటున్నాను. కచ్చా పచ్చిగా ఇలాగ దంచుకుని వేసుకుంటేనే బాగుంటది. ఒకసారి ఉల్లిపాయ అలా మగ్గిందా చూసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే మగ్గుతుంది. కొంచెం మగ్గాలి. ఇప్పుడే మనం దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మంచి సువాసన వస్తుంది. కూర కూడా టేస్ట్ ఉంటుంది. ఇది కూడా కొంచెం ఇలా నూనెలో వేస్తే ఇంకా బాగుంటది. దీన్ని మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ అయితే మగ్గనిద్దాం. చూసుకుందాం ఉల్లిపాయ మగ్గిపోయిందేమో. ఆ ఉల్లిపాయ అయితే మగ్గిపోయింది. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం ఇందాక ఆలు బాయిల్ చేస్తున్నాం కదా, దాన్ని పీల్ చేసి నేను చిన్న ఆలు అయితే కనుక 8 పీసెస్ అలా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. ఆ కట్ చేసిన ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇందాక ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి కదా, ఆ చిక్కుడుకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మొత్తం అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇందులో ఇంకొక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. ఒక పావు స్పూను పసుపు. మసాలా కూడా పౌడరే యూజ్ చేయాలి. ఒక స్పూను గరం మసాలా పొడి వేస్తున్నాను నేను. వేసి మొత్తం కలిసేలాగా కదుపుకుందాం. కదుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మళ్ళీ ఒక లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు అయితే దీన్ని కుక్ చేసుకుందాము. మధ్య మధ్యలో మూత తీసుకుని కదుపుకుంటూ ఉండాలి, లేకపోతే కనుక అడుగంటిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కడిగి నీట్గా కట్ చేసుకున్నా కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకున్నాం.
ఈ మూకిడి వేడికి ఈ కర్రీ సక్కి కొత్తిమీర కూడా మగ్గిపోతుంది. సో గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఆలు చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను దీన్ని మీకు సర్వింగ్ బౌల్ లో తీసి చూపిస్తాను. ఇది రైస్ తో తినొచ్చు, చపాతీతో కూడా తినొచ్చు. ఈ రెండింటి కాంబినేషన్ లో బాగుంటది. ఇది చిక్కుడుకాయలు సీజనల్ లోనే వస్తాయి. చిక్కుడుకాయతో డిఫరెంట్ గా చేసుకుని తినొచ్చు. చిక్కుడుకాయ టమాటా కర్రీ, లేకపోతే ఇలా ఫ్రై, గుమగుమలాడే ఆలు చిక్కుడుకాయ ఫ్రై. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.